ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఏపీలో 100 కోట్లు సీజ్ చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సెల్ఫీ ఫోటో బాక్స్ ని ఆయన ప్రారంభించారు. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికై ప్రతి ఓటు విలువైనది, ఓటింగ్లో పాల్గొందాం అంటూ ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 9 మంది వాలంటీర్లు, 51 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 51 మంది కాంట్రాక్టు కార్మికులపై చర్యలు తీసుకున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓటు వేయడం మన హక్కు. ఎన్నికల పర్వం ఓటు వేయడం, ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామంటున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. దౌర్జన్యంగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులు ఇప్పటి నుంచే ప్రారంభమైంది. అంటే ఓటర్లకు సంబంధించి కాదు, చిన్న చిన్న హాస్పిటల్లోకి వెళ్ళి కూడా దౌర్జన్యం చేస్తున్నారు. అంటే దానివల్ల అధికారంలో ఉన్న వాళ్ళు ఓటర్లను భయపెట్టే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సాధ్యమా అనేటువంటి ఒక భయం అందరిలో ఉంది. దాన్ని ఇప్పటి నుంచి ఎలా కంట్రోల్ చేయగలరు? అంటే ఏ వైలెన్స్ ఇన్సిడెంట్ అనౌన్స్మెంట్ అయ్యే రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ ప్రతిరోజు రివ్యూ చేస్తుంది. మీకు గుర్తు ఉంటుంది, ఇనీషియల్గా 3-4 డేస్ కొన్ని ఇన్సిడెంట్ 3 జిల్లాలు జరిగాయి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం వాళ్ళ ఎస్పీని అక్కడ కాల్ ఫర్ చేసేసి వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం జరిగింది. అలా 2 మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవ్రీ డే వాట్ వైలెంట్ ఇన్సిడెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ బీయింగ్ సీన్ బై ద ఎలక్షన్ కమిషన్. రికార్డ్ చేస్తున్నారు, చూస్తున్నారు, ఎంక్వైరీస్ చేయమని చెప్తున్నారు. మొన్న అక్కడ ఒంగోలులో జరిగిన ఇన్సిడెంట్ కూడా స్వయంగా పోలీస్ అబ్జర్వర్ వచ్చి దీని గురించి కనుక్కున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్, ఆల్దో దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఢిల్లీ, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ సోర్సెస్. Now there are special observers who are looking into the situation. As and when anything comes up, our direction is that immediate గా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్న తర్వాత ఎవరు దీని దోషులు ఉన్నారో వాళ్ళ పైన యాక్షన్. మీరు శాసనాన్ని గుర్తు చేయగలరా? అందరూ మీ నుంచి అది ఎదురు చూస్తున్నారు, దాని గురించి చెప్పండి. No, I do not want to compare myself with anybody. I can only assure you that we will give our best to ensure a peaceful and free election. పార్టీలకు అతీతంగా అధికారంలో ఉన్న వాళ్ళకు పొమ్ము కాసేటువంటి పరిస్థితి లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా ఇవన్నీ. సో విల్ బి ఇంపార్షియల్, టోటల్గా ఇంపార్షియల్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే మొత్తంగా భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల సమయానికి ఓటర్లు ఓటు వేయడానికి కూడా రాని విధంగా పరిస్థితులు క్రియేట్ చేసే ఒక వాతావరణం సృష్టిస్తున్న క్రమంలో తప్పకుండా ఇలాంటి వాతావరణం ఉండదు. ఓటు హక్కు స్వేచ్ఛగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా వినియోగించుకునే వాతావరణం తీసుకొస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి అయితే మాత్రం ఓటర్లకు అదే విధంగా ప్రజాస్వామ్యానికి హామీ ఇస్తున్నారు. చూడాలి మరి ఎన్నికల రోజుకి ఎలాంటి వాతావరణం ఉంటుందో.